హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశివర్మ. చూసారు, ఫుల్ తడిచిపోయాను నేను. టైం వచ్చేసి చూడండి ఎంత అయిందో, 7:30 అయితే అయ్యింది. ఇప్పుడు ఇంటికైతే వచ్చాను. ఈ 2 days డే ఇన్ మై లైఫ్ అయితే చేస్తాను నేను. ఓకే, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తానండి. మమ్మీ అయితే మార్నింగ్ వచ్చింది. ఇదిగో నా కోసం ఏం తెచ్చిందో చూడండి. అంటే ఆల్రెడీ చెప్పాను తీసుకురమ్మని స్వీట్స్, అందుకని తీసుకొచ్చింది. ఓపెన్ చేద్దాం ఏం తెచ్చిందో. కాకినాడ నుంచి తీసుకొచ్చిన గొట్టం కాజా అనమాట. చాలా బాగుంటుంది. తినేసి చూపిస్తాను చూడండి. లోపలంతా కూడా జ్యూసీగా ఉంటుందన్నమాట. దీంతో పాటు నాకు ఇష్టమైన పాలకోవా, నా ఫేవరెట్ స్వీట్ అనమాట పాలకోవా. అందుకని తీసుకొచ్చిందనమాట. అక్కడే తయారు చేస్తున్నారంట మా అక్క వాళ్ళు ఉండే దగ్గర. ఇప్పుడు టేస్ట్ చేస్తాను. సూపర్ ఉంది. సేమ్ మా ఇంట్లో చేసుకున్నట్టుంది. మీరు కూడా ఇల్లు ఖచ్చితంగా అక్కడ కొనుక్కొని తినండి. నెక్స్ట్ సేమ్ డే నైట్ పీతల కర్రీ అయితే ఉండిందనమాట. క్రాబ్ అంటారు కదా, నాకైతే చాలా ఇష్టం అనమాట. కానీ ఇటు సైడ్ మేమున్న ఏరియాలో అయితే దొరకవు. అందుకని కాకినాడ నుంచి తీసుకొచ్చింది మమ్మీ మాకు. సో ఇదిగోండి కర్రీ అయితే వండేసింది కదా, ఇంకా చక్కగా తినేయడమే లేటు. ఇంక ఇలాంటి కర్రీస్ ఉంటే అస్సలు ఆగా, మరి మనకి ఇష్టమైన కర్రీస్ ఉంటే. సో ఈరోజు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇప్పుడే కొన్ని రీల్స్ అయితే షూట్ చేశాను, కానీ అవి సరిగ్గా రావట్లేదని డిలీట్ చేసేసాను. నెక్స్ట్ ఈరోజు నాకు ఇష్టమైన కర్రీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి సాంబార్ అండ్ పొటాటో ఫ్రై. సో టైం అయితే 1:30 అయింది. ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తాము. నేను ఎప్పుడు వచ్చినా సరే షాపింగ్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మమ్మీని ఇక్కడ బట్టలు ఆరేసిందనమాట మా డాడీవి గెంజి పెట్టి. సో ఏంటి ఇలా హ్యాంగర్స్ పెట్టావు అంటే, ఇలా అయితే బాగుంటుందంట. గెంజి పెట్టి ఆరేసినప్పుడు ఇలా హ్యాంగర్స్కి పెట్టి ఆరేసుకుంటే నీట్గా వస్తాయంట షర్ట్స్. ఈరోజైతే ఒక యూస్ఫుల్ టిప్ అయితే చెప్పాను మీకు. సో ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కంటిన్యూ చేస్తాం. ఈ టైంలో నాకు తెలిసి ఎవరు షాపింగ్కి వెళ్ళరు, అది కూడా సమ్మర్లో. మేమైతే వెళ్తాం. సో ఇంకా షాపింగ్ అయితే వచ్చాము. మేము షాపింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చారంటే స్మార్ట్ బజార్కే. సో ఇప్పుడు కూడా అక్కడికే వచ్చాము. ఇంకా నెక్స్ట్ ఏమనుకుంటాం ఏంటి అనేది అంతా కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఏది కొనకపోయినా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం తిరగడం అయితే నా అలవాటు. ఏమేమి అప్డేట్ అయ్యాయి ఏంటి, ఇంకా మనకి ఏమేమి యూస్ఫుల్ అవుతాయి అన్నీ చెక్ చేసుకుంటుంటాను అనమాట. విష్ లిస్ట్లో పెట్టుకుంటాను. ఇప్పుడు చూసుకొని తర్వాత మమ్మీకి అయితే బిల్ వేస్తాను అనమాట. అన్నీ రాసుకొని కొంటావమ్మా నేను అడిగింది. ఏం కావాలి, ఏ చూస్తుంది కావాలి నీకు. ఇంట్లో చిన్నపిల్లలు అలాగే ఉంటారు. లాస్ట్ పుట్టిన వాళ్ళు ఏది కావాలంటే అది కొనాల్సిందే. ఎక్కడికి వచ్చినా ఈ నైటీలు గోల మాత్రం వదలదు. ఎప్పుడు చూసినా నైటీలు లేడీస్తో ఇదే ప్రాబ్లం అండి. నేను అమ్మాయిని, నేను నైటీలు వేసుకోను, డ్రెస్సులు వేసుకుంటాను. మా షాపింగ్ అయితే అయిపోయిందనమాట. యాక్చువల్గా మేము వచ్చిన పర్పస్ అయితే అసలు ఈ షాపింగ్ కాదు. మమ్మీకి టైలరింగ్కి సీజర్ కోసం అండ్ అలాగే కొన్ని మ్యాచింగ్స్ అయితే ఉన్నాయి కొనుక్కోవాల్సింది. దానికోసం అండ్ అలాగే వాకింగ్ షూస్ కోసం అయితే వచ్చాము. ఎదుగుండి ఇక్కడ సీజర్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా అనుకోకుండా అలా వెళ్ళామన్నమాట సరదాగా స్మార్ట్కి. ఏవో కొన్నాం, జస్ట్ అవసరమైన ఐటమ్స్ కొన్ని. ఇంకా మ్యాచింగ్స్ కూడా తీసేసుకొని షూస్ కొనడానికి అయితే వెళ్ళామన్నమాట. మమ్మీకి అస్సలు ఎక్కడ కూడా షూస్ అయితే సెట్ అవ్వవు. అండ్ ఇక్కడ నాకు ఒక హీల్స్ అయితే నచ్చాయి. యాక్చువల్గా నాకు అసలు హీల్స్ అనేది చాలా లూజ్గా ఉంటాయి అన్నమాట. ఎక్కడ తీసుకున్నా ఇక్కడ నాకు కరెక్ట్ ఫిట్ అయితే ఉన్నాయనేసి ఇంకా తీసుకున్నాను. ఇంకా షాపింగ్ నుంచి వచ్చాక
ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను అనమాట. నేను వస్తున్నానని తెలిసి ముందు రోజే డాడీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశారనమాట. కూల్ డ్రింక్ అండ్ ఐస్ క్రీమ్, నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఇది. నేను వచ్చిన ప్రతిసారి డబ్బాలు లేపేస్తుంటాను అనమాట. నాకు చాలా ఇష్టం. నేను నైట్ తెచ్చారు, అప్పుడే ఎంత అయిపోయిందో చూపిస్తాను చూడండి. నేను ఒకదాన్ని తిన్నాను, ఇది ఎవ్వరూ తినలేదు. ఇప్పుడు ఇది మ్యాక్సిమం కంప్లీట్ చేశాక నేను బయలుదేరుతాను అనమాట. నేను మళ్ళీ రేపు మార్నింగ్ అయితే కాలేజ్కి వెళ్ళిపోతాను. ఇది చాలా క్యూట్ అండ్ లిటిల్ వ్లాగ్ అనుకోండి. మార్నింగ్ నుంచి షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.